కేసీఆర్ అరెస్ట్పై తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కేసీఆర్ ఉంటున్నటువంటి ఫామ్ హౌస్కి చెర్లపల్లి జైలుకి ఏం తేడా లేదు అంటూ రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. కేసీఆర్ అరెస్ట్ మీద రేవంత్ రెడ్డి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కేసీఆర్ ఉంటున్నటువంటి ఫామ్ హౌస్కి అలాగే చెర్లపల్లి జైలుకి మధ్య ఏం సంబంధం అంటే తేడా లేదు అన్నట్లుగా రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? అంటే చెర్లపల్లి జైలు పోలీసుల భద్రత మధ్య జైల్లో ఉన్న వాళ్ళని బయటికి రానివ్వరు, బయట ఉన్న వాళ్ళని లోపలికి వెళ్ళనివ్వరు. ఖైదు అంటే అదే కదా, ఖైదు చేయడం అంటాం. ఇక్కడ ఫామ్ హౌస్లో ఆయన మాజీ ముఖ్యమంత్రి కదా, మరి ఆయనకి భద్రత, బయట పోలీసులు పహరా, ఎవరు లోపలికి వెళ్ళనీరు, లోపల నుంచి ఎవరిని బయటికి రానియరు కేసీఆర్ అనుమతి లేకుండా. ఇక్కడేమో జైలు సూపరింటెండెంట్ అనుమతి లేకుండా. అది ఖైదు జీవితమే, ఇది ఖైదీ జీవితమే. అంటే కేసీఆర్ని నేను కక్షగట్టి జైలుకు పంపాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి నిన్న ఇచ్చినటువంటి ఆ కామెంట్స్, దాని వెనుక అంతరార్థం ఏంటంటే కక్ష సాధింపు లేదు, కేసీఆర్ అరెస్ట్ కూడా ఉండేటువంటి అవకాశం లేదు. అంటే ఇక నేను వేరే ప్రత్యేకంగా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? ఆయనంతటా ఆయనే స్వీయ అరెస్ట్లో ఉన్నాడు, ఆయనంతటా ఆయనే జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఇది ఏ కోర్టు? అంటే చెర్లపల్లి జైలు ఎలాగో ఇప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్ కూడా అలాగే అంటారు. అంతే కదా. ఇప్పుడు ఇక్కడ ఖైదీ, అక్కడ ఖైదీ, ఇది జైలే అది జైలే అంటోంది. ఏంటంటే ఇంకా వేరే శిక్ష ఆయనకి వేయటం ఎందుకు? ప్రజలే ఓడిచ్చారు. అంటే ఓడిపోవడమే ఒక పెద్ద శిక్ష అంట. అంతగా అన్నమాట కూడా అన్నాడు. ఏంటి ప్రజల్లో అంత ఘోర పరాజయం, అంతకన్నా శిక్ష ఆయనకి ఏం పడాలి? అంటే ఇక్కడ రెండు అంశాలు. ఒకటి, రేవంత్ రెడ్డి అందులో ఉన్నటువంటి అంతరార్థం, తనకేమి కేసీఆర్ అంటే పగలేదు, ఆయన మీద ప్రతీకారం తీర్చుకోవాలన్న ఆలోచన లేదు. నన్ను ఆయన జైల్లో పెట్టాడు, నా మీద ఆయన కక్ష కట్టాడు, గతంలో నా ముఖమే అసెంబ్లీలో చూడకూడదు అన్నట్టుగా నన్ను సస్పెండ్ చేయించాడు. అప్పుడు ఆయన సభకు రానివ్వలేదు, అసలు అతని ముఖం నేను చూడను అన్నట్టుగా అప్పట్లో కేసీఆర్ ఫీలింగ్స్, కేసీఆర్ ప్రవర్తన. ఆయనే కాదు, ఈటెల రాజేందర్ను కూడా. ఈటెల రాజేందరు పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆయన మళ్ళీ ఉప ఎన్నికలో గెలిచి వచ్చాడు. గెలిచి వచ్చినాక అదే ప్రహసనం, రాజేందర్ పైన సస్పెన్షన్ల మీద సస్పెన్షన్లు. అంటే తనకు నచ్చనాళ్ల ముఖం చూడని కేసీఆర్ మనస్తత్వానికి ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి మనస్తత్వానికి తేడా. తనకు నచ్చనాళ్ళని జైలుకు పంపినటువంటి కేసీఆర్, తనకు నచ్చనాళ్ల ముఖం చూడని కేసీఆర్. ఇతనేంటి రమ్మంటున్నాడు, సభకు రమ్మని పిలుస్తున్నాడు, నీ ముఖం చూడాలంటున్నాడు, కానీ ఆయన ముఖం తప్పిస్తున్నాడు. అటు సభకి రాడు, ఇటు ప్రజల్లోకి వెళ్ళడు, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడు, బీఆర్ఎస్ ఆఫీస్కి వెళ్ళడు. అంటే ఒకటి ఆయన అనారోగ్యం, అది వేరే అంశం. మొన్న కూడా యశోద హాస్పిటల్లో ట్రీట్మెంట్, పదే 2-3 సార్లు పరీక్షలకు వచ్చారు. ఆయన మరి అంత గతంలో ఉన్నట్టుగా ఆయన వాక్ పటిమ కూడా తగ్గింది. ఇప్పుడు వరంగల్ సభలో ఆయన మాట్లాడినా అడపదడప, నిన్న కూడా ఎవరో గజ్వేల్ కార్యకర్తలతో ఏదో మాట్లాడినట్టున్నారు. అంటే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, రేపొద్దున గజ్వేల్లో కనుక కాంగ్రెస్ గెలిచిందనుకో, అది మరొక పుండు మీద కారం చల్లినట్టు అవుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందు ఆయన ఎమ్మెల్యేగా గజ్వేల్లో బీఆర్ఎస్ని గెలిపించుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒక ప్రహసనం. కేటీఆర్ ఇక ఆయన మానాన ఆయన రెచ్చిపోవటం, రేవంత్ రెడ్డి పైన చిల్లర విమర్శలు చేయడం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్ల మీకు ఎలాంటి చులకన భావం ఉన్నా తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆయన్ని గౌరవించాలి. కేసీఆర్ పట్ల ఎలాంటి గౌరవం చూపించారో ఈ రాష్ట్రం, ప్రజలు, పార్టీలు, అదే గౌరవం ఇవాళ రేవంత్ రెడ్డి పట్ల కూడా చూపించాలి. అది వదిలేసి చిల్లర మాటలు, చిల్లర దొంగ ఇలాంటి మాటలు మాట్లాడటం వల్ల ఏమవుతుంది? కేటీఆర్ ఆ ఉన్న విలువ కోల్పోతాడు. రేవంత్ని విమర్శించడం ద్వారా వీళ్ళు ఒక రకంగా తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించినట్టు అవుతుంది. ఇప్పుడు మనం రాజకీయ విమర్శలు సహేతుకం. అవును. ఇప్పుడు ఇక్కడ నేను అరెస్ట్ చేయను
అని రేవంత్ రెడ్డి అనంత మాత్రాన కేసీఆర్ ఏమైనా ఊరట లభించినట్ట, ఉపశమనమా, స్వాంతన కలిగినట్టుగా కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకని? కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది, క్యాబినెట్ దగ్గర డిస్కషన్, ఒక 605 పేజీలతో ఇచ్చినట్టు ఆ రిపోర్ట్ కనుక చూస్తే జైలు. ఏది అతను జైల్లో పెట్టాలి. అదే సార్, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవకతవకలకు కానివ్వండి, లేదంటే అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కానివ్వండి, ఈ పలు కేసుల్లో ఖచ్చితంగా కేసీఆర్ అరెస్ట్ అవ్వడం ఖాయమని భావించిన తెలంగాణ ప్రజలకు మాత్రం ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక చేదు వార్తను ఇచ్చినట్లుగా ఉంది కదా. అంటే ఇక అసలు కేసీఆర్ అరెస్ట్ ఉండబోదు అని తేల్చేసినట్లుగా ఉంది అంటూ కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దాన్ని ఎలా చూడాలి సార్? కేసీఆర్ని జైల్లో పెట్టడానికి రేవంత్ రెడ్డి సుముఖంగా లేడా? ఎందుకంటే తెలంగాణ తెచ్చాడని, తెలంగాణ ప్రథమ ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు పనిచేశాడని, రాష్ట్ర విభజనలో మనం కేసీఆర్ ఎంత వ్యతిరేకతగా వీళ్ళు తీసుకున్నా అతని భూమికను మరి వదిలేయలేం. ఎందుకంటే పదే ఉప ఎన్నికలు తెచ్చి తెలంగాణ వాదాన్ని బతికిస్తూ అటు విలీనం చేస్తానని ఆశపెట్టి సోనియాని మరి ఆమె పైన కూడా ఒక మైకం కమ్మిచ్చి విభజన తెచ్చుకుని అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ లేకపోతే అటు కాంగ్రెస్ 2 జాతీయ పార్టీలని వాళ్ళ తెలంగాణ తెప్పించడంలో ఒప్పించడం. అంటే కేసీఆర్ని జైలుకి పంపితే తన మీద వ్యతిరేకత వచ్చుద్దనా? కేసీఆర్ని జైల్లో పెట్టను అన్న ఉదారవాదాన్ని వ్యక్తీకరించడం ద్వారా అందరి మద్దతు కూడగట్టుకునే యత్నమా? ఓకే. అంటే ఏంటి, రేవంత్ కక్ష ఇవాళ కేటీఆర్ పైనేనా? తండ్రిని జైలుకి పంపకుండా కొడుకును పంపడం, తద్వారా తండ్రిని మానసికంగా కుంగదీద్దామన్న ఆలోచన. ఓకే. ఏది ఇప్పుడు ఆ ఫార్ములా కార్ రేస్ కానీ లేకపోతే ఇంకా అనేక కేసుల్లో కానీ అన్నిటిలో కూడా కేటీఆర్నే దోషిగా చూపించి అటు కూతురు జైలుకి వెళ్ళి ఆయన అసలు కుంగిపోయి ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు అసలు కూతురే కొరుకుడు పడని కొయ్యగా మారిన నేపథ్యంలో ఆమెంటి వాళ్ళ బీఆర్ఎస్లో ఆమె ఒక శిరోభారం అయింది. మొన్న చూసాం మనం జగదీష్ రెడ్డి వర్సెస్ కవిత, లిల్లీపుట్. ఇప్పుడు పొలిటికల్ లిల్లీపుట్ అని చెప్పి రాధాకృష్ణ గారు ఏదో ఆర్టికల్లో రాశాడని, ఆ తర్వాత రేవంత్ రెడ్డి మరుగుజ్జు అని ఆయన అన్నాడని, సేమ్ అదే మాటలు కవిత అంటోంది. ఇదంతా ఒకే గూటి పక్షులు అన్నట్టుగా జగదీష్ రెడ్డి తేల్చేయచ్చు. కానీ ఇవాళ కవిత ఏంటి, బీసీ జనగణన ఎత్తుకుంది, బీసీ రిజర్వేషన్లు ఎత్తుకుంది. ఇప్పుడు ఆమె సస్పెండ్ చేయాలన్నా మళ్ళీ బీసీ వ్యతిరేక ఇది వెళ్తుంది. అంటే బీఆర్ఎస్లో బీసీల రిజర్వేషన్ల కోసం ఫైట్ చేస్తుంది కాబట్టి కవిత మీద మీరు సస్పెన్షన్ వేటేస్తారా అనే ఒక సంకేతం ప్రజల్లోకి వెళ్ళే నేపథ్యంలో ముందు నుయ్యి వెనక గొయ్యి వాళ్ళ బీఆర్ఎస్ కవిత మీద చర్యలు తీసుకోలేరు, అలా అని కవితతో కలిసి ప్రయాణించలేరు. పైపెచ్చు బీజేపీ విలీన వార్తలు అది నిన్న కూడా ప్రకటించారు. ఏమని, కేటీఆర్ అసలు తెలంగాణ ఉన్నంత వరకు బీఆర్ఎస్ ఉంటుంది అంటాడు. బీఆర్ఎస్లోనే తెలంగాణ లేదు, మళ్ళీ ఇంకా తెలంగాణకి దానికి ముడిపెడితే ఓకే తెలంగాణ ఉన్నంత వరకు టీఆర్ఎస్ ఉంటుంది అన్నామనుకో బాగుండేది. కానీ అది లేకుండా మీరే చేశారు. టీఆర్ఎస్ని ఎత్తేసి బీఆర్ఎస్ చేసుకున్న దీంట్లో ఇంకా తెలంగాణ ఉన్నంత వరకు బీఆర్ఎస్ ఉంటుందంటే నేతి బీరకాయలో నెయ్యంతో ఇవాళ బీఆర్ఎస్లో తెలంగాణ అంతా. ఓకే. బీఆర్ఎస్ అనేది ఫెయిల్యూర్. అదేంటి, అదో విఫల ప్రయోగం, ప్రజలు తిరస్కరించినట్టు. కానీ కేటీఆర్ మాత్రం మేము కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీకి 3 చెరువులు నీళ్ళు తాగిచ్చే రోజులు ముందున్నాయి అంటూ కూడా ఆయన చెప్తున్నారు. బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తుందంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికి ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది, ఇప్పటికి 2 ఏళ్ళు అవుతుంది, ఇప్పుడు సెకండ్ ఇయర్ నడుస్తుంది. అంటే ఇప్పుడు ఈ 2 ఏళ్లలో రేవంత్ రెడ్డి 2 చెరువులు నీళ్లు తాగించాడు. ఇంకా ఎన్ని చెరువులు నీళ్లు తాగాలి? 3 చెరువుల నీళ్ళు అంటారు. ఇంకా 3 ఏళ్ళు ఉంది. 3 చెరువుల నీళ్లు తాగిస్తాడా? రేవంత్ ఏళ్లతో 30 చెరువుల నీళ్లు తాగిస్తాడా? ఆ చెరువులు అదే వీళ్ళకి ఇప్పుడు కట్టుకుంది పొట్టు. ఏది ఇప్పుడు ఆ చెరువులన్నీ మేము ఏదో బాగు చేయించాము, కాకతీయ మిషన్ అనో లేకపోతే మిషన్ భగీరథనో కాళేశ్వరం అనో పాపం గందరగోళం చేశారు. కొన్ని లక్షల కోట్లు అటు ఆ చెరువుల్లో పోశారు, ఇటు గోదాట్లో పోశారు. ఫలితమేమీ లేని పరిస్థితుల్లో రైతు వ్యతిరేక పార్టీగా వీళ్ళు చెడ్డ పేరు తెచ్చుకున్నారు.
వరుసపెట్టి అప్పట్లో మద్దతు ధర లేకపోవటం, కుప్పల మీద పడి రైతులు చనిపోవటం, ఇప్పటికీ కూడా వీళ్ళు రైతుల్లో ఆ పోయిన పరపతి పెంచుకునే ప్రయత్నం చేయకుండా 2 ఏళ్ళు వృధా కాలం గడిపారు. వేస్ట్. ఇప్పుడైనా కేసీఆర్ ఇవాళ నిలబడాలి, ఆయన పార్టీని భుజానేసుకోవాలి, ఆయన శాసనసభకి వెళ్ళాలి, ఈ చేసిన విమర్శలన్నీ తిప్పికొట్టాలి. నిన్న గజ్వేల్ కార్యకర్తల మీటింగ్లో ఏమన్నాడు, నేను చూస్తున్నాను, నేనంతా గంభీరంగా గమనిస్తున్నాను, నేను మరి ఇక ఎత్తుకుంటే ఎలా ఉంటుందో తెలుసు కదా, కొట్టానంటే మామూలుగా కొట్టను, ఎంత గట్టిగా కొడతానో అందరికీ తెలుసు అన్నాడు. ఏదో చిన్న ఫోన్తో తీసి ఒక ఆ వీడియో ఏదో రిలీజ్ చేశారు. ఎప్పుడు కొడతావు? ఇప్పుడు కేసీఆర్ నేను కొడితే ఎంత గట్టిగా కొడతానో అందరికీ తెలుసు అన్నాడంటే ఇవాళ రేవంత్ రెడ్డి కొడుతున్నాడు. ఓకే, మామూలు గట్టిగా కొడుతున్నాడా? అటు కొడుకును కొడుతున్నాడు, ఇటు నిన్ను కొడుతున్నాడు, హరీష్ రావు, అందరూ బెంబేలెత్తిపోతున్న పరిస్థితుల్లో ఆ కాళేశ్వరం రిపోర్ట్, ఆ ఒక్క కమిషన్ పీసీ ఘోష్ రేపొద్దున దానిపైన సిట్ ఏదో వేసి అటు పెద్ద ఆయన కేసీఆర్ని, అటు మంత్రి హరీష్ రావుని, అసలు వీలైతే ఈటెల రాజేందర్ను కూడా జైలుకి పంపే ఏర్పాట్లలో ఉన్నారా? ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.